సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే ఇంజన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ అయితే ఆడదాం. ఇవాళ వీడియోలో అయితే కొన్ని బైక్స్కి అయితే రేస్ అయితే ఆడదాం. KTM డ్యూక్ నింజా H2R ఇంకోటి చిరాక్ బైక్ అయితే రేస్ అయితే ఆడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాం. కొత్త చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. ఓకే, ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వస్తాం. బైక్స్ అయితే ఒకటిగా స్పాన్ చేసుకుంటే అయితే వచ్చేయాలి. ఓకే వస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ బైక్ని అయితే ఇలాగైతే వెళదాం, తర్వాత ఒక బైక్ని స్పాన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కేటీఎంని అయితే స్పాన్ చేద్దాం అటు పక్క అయితే వెళ్ళి. సో రేస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఇంకో 2 minutes. ఓకే, కేటీఎం అయితే స్పాన్ చేద్దాం ఫ్రెండ్స్. స్పాన్ అయితే అయిపోయింది కేటీఎం అయితే. నెక్స్ట్ అయితే డ్యూక్ అయితే స్పాన్ చేద్దాం. దీని అయితే ఈక్వాలిటీలో అయితే పెడతాం. ఓకే, ఈక్వల్గా అయితే పెడతాం. ఓకే పర్లేదు ఫ్రెండ్స్. 4 ఒకసారి పంపిస్తే ఈక్వల్గా అయితే పెట్టాలి, కానీ 4 ఒకసారి పంపించాం కదా. మల్టీప్లేయర్ గేమ్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంజన్ బైక్ డ్రైవింగ్లో మల్టీప్లేయర్ ఉంటే సూపర్ అయితే ఆడుకునే వాళ్ళం. డ్యూక్ అయితే స్పాన్ చేసాం. ఇంకా అప్పుడైతే స్పాన్ చేస్తాం. అప్పుడు దీన్ని అయితే యూటర్న్ తిప్పి కరెక్ట్గా అయితే ఆడదాం. ఓకే, మల్టీప్లేయర్ గేమ్ వస్తే ఖచ్చితంగా ఆన్లైన్ అయితే అయిపోద్ది. నెట్ ఆన్ చేసి అయితే ఆడుకోవాల్సి వస్తుంది, ఫ్రీ ఫైర్ లాగా అయితే. కానీ అలా కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎంచక్కడగా. ఓకే, కొంచెం వెనక్కి ఆడదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే రాకీ బైక్ అయితే స్పాన్ చేద్దాం. ఓకే, స్పాన్ అయితే అయిపోయింది. రేస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కేటీఎం అయితే స్టార్ట్ చేద్దాం. నేను చాలామందికి అయితే కేటీఎం అయితే ఇష్టం మ్యాక్సిమం. ఓకే, కేటీఎం అయితే స్టార్ట్ చేసాం. 3, 2, 1. ఓకే, ప్లేస్ చూసుకోవాలి. స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, వెళ్తాం. 5 seconds అయితే చూసుకోవచ్చు. 10 seconds పడతావు ఈ బైక్ అయితే. వస్తాం. ఇంకా రాలేదు వెయిట్. స్కిడ్ అయితే కూడా వేద్దాం. మళ్ళీ యూటర్న్ స్పీడ్గా అదే స్పీడ్లో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఆగకూడదు, టైం అయితే వేస్ట్ అయిపోద్ది. ఓకే, బైక్ అయితే వచ్చేసాం. 30 seconds ఆడుతుంది. 33 seconds ఫ్రెండ్స్. ఇదైతే 33 seconds అయితే పట్టింది కేటీఎం అయితే. ఇప్పుడైతే నింజా H2R అయితే ట్రై చేద్దాం. ఇది ఎంతసేపు పడుతుందో కామెంట్ అయితే చేయండి చూసే ముందే. ఓకే, స్టార్ట్. 1 minute తగ్గించేయాలి ఫ్రెండ్స్. ఓకే, 1 minute తగ్గించైతే వేద్దాం. ఎంత వచ్చిందో దానికి 1 minute తగ్గిస్తాను ఫ్రెండ్స్. 1 second అయితే తగ్గిస్తాను. దీనికి ఎంత వచ్చిందో దానికి 1 second అయితే తగ్గించి టైం అయితే వేసుకోవాలి. అక్కడ 1 second లేట్ అయిపోయింది. ఓకే, టోటల్ వచ్చి 30 seconds ఫ్రెండ్స్, అంటే 29 seconds అయితే వేసుకోవాలి. H2R వచ్చి 29 seconds ఫ్రెండ్స్. H2R 29 seconds. KTM 34 seconds అయితే పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే డ్యూక్ అయితే చూద్దాం. డ్యూక్ ఎన్ని సెకండ్స్ పడుతుందో చూద్దాం. ఓకే, రెడీ, స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసాం. ఇదైతే చాలా స్పీడ్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. డ్యూక్ అయితే చూసుకున్నట్టయితే అప్పుడే వచ్చేసినట్టు ఉన్నాం. ఇప్పుడైతే బ్రేక్ అయితే కొట్టాలి మళ్ళీ. అరే పర్లేదు. ఇప్పుడైతే స్పీడ్ అయితే పోనిద్దాం. ఓకే, 24 seconds, 25 seconds, 27, 29, 30, 31, 32 seconds వరకు వెళ్ళిపోయింది. డ్యూక్ అయితే 32 secondsకి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చి రాకీ బైక్ అయితే నడుపుతాం. దానికి ఏదో పేరు ఉంటుంది ఫ్రెండ్స్, RX100 అయితే మాత్రం కాదు. ఓకే,
దీని పేరు నాకైతే అంత ఐడియా అయితే లేదు. రాకీ బాయ్ అంటున్నాను, అందులో రాకీ బాయ్ బైక్ అయితే అంటాను. స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే స్టార్ట్ అయింది. ఇది కూడా బైక్ అయితే కనబడకని ఇది కూడా చాలా స్పీడ్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రౌండ్లో అదే నెక్స్ట్ వీడియోలో ఎట్లకి చూడమంటారు చెప్తే చూస్తాం ఫ్రెండ్స్. ఎక్కడైతే ఇదైతే స్కిడ్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే దయ్యం తగ్గించడం అయితే లేదు, దానికి అదైతే స్కిడ్ అయిపోయింది. ఓకే, ఇది చూసుకున్నట్టయితే 29 సెకండ్స్ వరకు, అంటే మ్యాక్సిమం 30 సెకండ్స్ ఫ్రెండ్స్. అంటే ఈ మ్యాచ్ అదే ఈ 4 బైక్స్లో విన్నర్ వచ్చేసి నింజా H2R ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే అక్కడైతే పడిపోయింది నింజా H2R అయితే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.